S9 టీవీ న్యూస్ కి స్వాగతం. జోగులాంబ గద్వాల జిల్లాలో నేడు నడిగడ్డ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో నిషేధిత మత్తు పదార్థాల బహిష్కరణకై ప్రజా అవగాహన కల్పించేందుకు గద్వాల పాత బస్టాండ్ నందు ఒక్కరోజు నిరాహార దీక్షను చేపట్టారు. నడిగడ్డ హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు గొంగళ్ల రంజిత్ కుమార్ మరియు సభ్యులు. నిషేధిత మత్తు పదార్థాల వాడకం పెరుగుతున్న నేపథ్యంలో యువత వీటికి బానిసలైతే కుటుంబాలు విచ్ఛిన్నం కావడమే కాక సమాజ అభివృద్ధికి ఆటంకం కలిగించిన వాళ్ళవుతారని, కాబట్టి మత్తు పదార్థాలకు యువత బానిసలు కావద్దనే ఉద్దేశంతో వాటి వాడకం వల్ల కలిగే నష్టాలను ప్రజా అవగాహన కోసం జిల్లాలో నిషేధిత మత్తు పదార్థాల బారిన పడకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా గంజాయి లాంటి మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా పోరాటం. అందరికీ నమస్కారం. ఈరోజు నడిగడ్డ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో జిల్లాలో విస్తృతంగా గంజాయి రాజ్యమేలుతున్నది అనేటువంటి వార్తల నేపథ్యంలో, అట్లాగే నిషేధిత మత్తు పదార్థాలు అయినటువంటి ఆల్ఫ్రాజోలం, సిహెచ్, డైజోఫామ్ లాంటి నిషేధిత మత్తు పదార్థాలు కూడా కళ్ళులో కలుపుతూ ముఖ్యంగా యువత కూడా ఇట్లాంటి మాదక ద్రవ్యాలకు అలవాటు పడి దారి తప్పుతున్నటువంటి నేపథ్యంలో మత్తు పదార్థాల వాడకం వల్ల కలిగే ఇబ్బందులను, నష్టాలను ప్రజలకు వివరించడమే కాక కుటుంబాలు ఒకవైపు నాశనమవుతూ గంజాయిని సేవించినటువంటి యువత విచక్షణ కోల్పోయి ఉన్మాదులుగా మారి అనేక రకాలుగా అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నటువంటి నేపథ్యంలో ఈ మధ్య కాలంలో జిల్లాలో ముఖ్యంగా మహిళలపై అనేక రకాలుగా అఘాయిత్యాలు జరుగుతూ లైంగిక వేధింపు కేసులు అనేక రకాలుగా ఎదురవుతున్నటువంటి పరిస్థితి. ఈ పరిస్థితుల్లో నడిగడ్డ హక్కుల పోరాట సమితి ఒక అడుగు ముందుకేసి ఈ మత్తు పదార్థాలను నిషేధించాలని, వీటిని గ్రామాల వరకు వస్తున్నటువంటి నేపథ్యంలో అడ్డుకట్ట వేయాలని ప్రజలకు వివరిస్తూ వీటి వల్ల కలిగే అనార్థాలను యువతకు చెబుతూ, మరొక వైపు కూడా వీటి కట్టడి పైన గట్టిగా చర్యలు తీసుకోవాలని కూడా ప్రజలకు కావచ్చు, ప్రభుత్వానికి నివేదించడం కావచ్చు, ఒక శాంతియుతంగా ఈరోజు నడిగడ్డ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో నిరాహార దీక్ష చేయడం జరుగుతూ ఉన్నది. ఈ నిరాహార దీక్షకు ఆయా పార్టీల మద్దతు, కుల సంఘాలు కావచ్చు, ప్రజా సంఘాలు కావచ్చు, మేధావులు కావచ్చు, విద్యార్థి నాయకులు కావచ్చు, అందరినీ కూడా వచ్చి సంఘీభావం తెలపాలని, మనమందరం కూడా చేయి కలిపి మన జిల్లాను ఈ నిషేధిత మత్తు పదార్థాలు రాకుండా, మన జిల్లాలోకి రాకుండా అడ్డుకట్ట వేయాలని, ప్రజలకు అవగాహన కల్పించాలని, అట్లాగే గ్రామాల లోపల ఇలాంటి విషయాలు ప్రజలకు తెలిసినప్పుడు, ఎందుకోసం అంటే మన దాకా వస్తే కానీ దీని బాధ తెలియదన్నట్లు ఇక్కడ ఎక్కడైనా కానీ సమాచారం అందితే వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం చేరవేయాలని చెప్తూ నడిగడ్డ హక్కుల పోరాట సమితి ఈరోజు ఈ వివరించే ప్రయత్నం చేయడంలో భాగంగా ఒకరోజు నిరాహార దీక్ష ఈరోజు చేయడం జరుగుతూ ఉన్నది. ఈ దీక్షకు కూడా అన్ని పార్టీల, అన్ని కుల సంఘాల, ప్రజా సంఘాల మద్దతు కూడా మరోసారి కోరుతూ, ఈ అవకాశం ఎందుకోసం అంటే మనం అందరం కూడా కలిసి కట్టడిగా ఈ అందరం కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ జిల్లా లోపల ఈ మధ్య జరుగుతున్నటువంటి పరిణామాలను మనం గమనిస్తాయి. ఇప్పుడు దీక్ష కూర్చోడానికి ముందే ఒక సంఘటన జరిగింది, నిన్న ఒక సంఘటన జరిగింది, మొన్న ఒక సంఘటన జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా మనం ప్రజలకు వివరించాల్సిన బాధ్యత కూడా ఉన్నది. దురదృష్టకరం ఏమిటంటే అధికారంలో ఉన్నటువంటి నాయకులు వీటినన్నింటినీ కూడా పట్టించుకోకుండా వాళ్ళ మధ్య పోటీ ఉన్నంత కానీ ఈ ప్రాంత అభివృద్ధికి ఏమాత్రం చిత్తశుద్ధి లేకుండా ప్రవర్తిస్తున్నటువంటి పరిస్థితి. ఎవరైతే ఈ మాఫియాకు పాల్పడుతున్నారో, ఎవరైతే ఈ కల్తీ కళ్ళకు పాల్పడుతున్నారో, ఎవరైతే ఈ గంజాయి లాంటి మత్తు పదార్థాలను యథేచ్ఛగా గద్వాల నియోజకవర్గంలో కావచ్చు, జిల్లాలో కావచ్చు యథేచ్ఛగా అమ్ముతున్నారు, వాళ్ళకే ఈ అధికారిక పార్టీ నాయకులు కూడా కొమ్ము కాస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉన్నది. ఇది
చాలా దురదృష్టకరము. ఇది రాబోయే రోజుల్లో మన సమాజాన్ని మొత్తం పట్టి పీడించడమే కాకుండా హానికరమైనటువంటి సమాజం తయారవుతుంది. సమాజం అంటే ఎవరో కాదు, కుటుంబాలు అంటే ఎవరో కాదు, మనం అందరం కలిస్తేనే కుటుంబాలు అంతా కలిస్తేనే సమాజము. అట్లాంటి గంజాయి మత్తు పదార్థాలు మన ఇంట్లోకి ప్రవేశించక ముందే, మన కుటుంబాలలోకి ప్రవేశించక ముందే, మన సమాజంలోకి ప్రవేశించక ముందే ఈ సమాజంలో పట్టి పీడిస్తున్నటువంటి ఒక మహమ్మారి లాంటి ఈ మత్తు పదార్థాలను కనుక నిషేధించకపోతే, ఈ మత్తు పదార్థాలపైన ప్రజలకు అవగాహన కల్పించకపోతే, ఈ గంజాయి లాంటి డ్రగ్స్ లాంటి ఈ మాదక ద్రవ్యాలపైన యువతకు కూడా మనం సందేశం కనుక ఇవ్వగలకపోతే కనుక ఇవన్నీ కూడా యథేచ్ఛగా రాజ్యమేలి ఉన్మాదులుగా మారి సమాజానికి పట్టినటువంటి చీడ పురుగుల్లా తయారవుతూ అనేక రకాలుగా ఒక ఆడపిల్ల రోడ్డు మీద నడవాలన్న భయమయ్యే పరిస్థితి. ఏ చిన్న గొడవ జరిగినా కూడా ఏం కొట్టుకోవడం, నరుకోవడం, చంపుకోవడం అనే పరిస్థితి కనిపిస్తా ఉన్నది. కాబట్టి అధికారంలో ఉన్నటువంటి నాయకులు కావచ్చు, అందరూ కూడా ప్రతిపక్ష పార్టీల నాయకులు కావచ్చు, అనేక కుల సంఘాలు, ప్రజా సంఘాలు, మేధావులు, విద్యార్థి నాయకులు అందరూ కావచ్చు, వీటిపైన వెంటనే మనం కార్యాచరణ చేపట్టాలి. ఎప్పుడో ఒకప్పుడు మనం విన్నప్పుడు హైదరాబాద్ లో చిన్న సంఘటనలు, చిన్న పిల్లలపైన అఘాయిత్యాలు జరుగుతాయని వింటున్నాం. కానీ నేడు జిల్లాకు వ్యాపిస్తున్నాయి, పట్టణాలకు వ్యాపిస్తున్నాయి, చివరికి గ్రామాలకు కూడా వ్యాపిస్తున్నాయి. కాబట్టి దీనిపైన వెంటనే స్పందించాలా. దీని ఏదో కదా, ఇది మనకు సంబంధం లేదు కదా, ఇది మన దాకా రాలేదు కదా, మన ఇంట్లోకి రాలేదు కదా అనుకుంటే రాబోయే రోజుల్లో మనల్ని కూడా కబలించి వేసేటువంటి మహమ్మారి ఈ డ్రగ్స్. కాబట్టి మనం అందరం కూడా బాధ్యతాయుతంగా చేయి గడపాలా. ఇక్కడ ఉన్నటువంటి మీడియా వారు కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాము. మేము ఈ ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు, సంఘాలు కావచ్చు, అనేక సామాజిక సంఘాలు కావచ్చు, అందరూ కూడా చేయి కలిపి మన జిల్లాని మత్తు మాఫియాకు దూరంగా, మత్తు పదార్థాలకు దూరంగా, గంజాయి లాంటి పదార్థాలకు దూరంగా నెట్టివేసే విధంగా మనం అందరం ప్రజలని చైతన్యం చేద్దాం. అందరూ చేయి కలిపి ముందుకు అడిగేద్దామని ఈ సందర్భంగా అందరినీ ఆహ్వానిస్తూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ.